హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మమ్మ టీవీ. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సులుపేమున్నది. ఈ రోజు టిఫిన్ ఏం చేయాలో ఏమో చూడాలి. పొద్దు పొద్దునే కిచెన్ లో చూరి ఏం చేస్తున్నాడు? ఆరోగ్యంగా ఉండొచ్చుదా. ఏదో సీక్రెట్ గా వంట చేస్తున్నట్టున్నాడు. అందరికి నమస్తే అండి. జొన్న గుడాలతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ జొన్నలు మాత్రం ముందు నైట్ నానబెట్టుకోవాలండి. వీటితో పాటు మనం పెసర్లు కానీ, బొబ్బర్లు కానీ, పల్లీలు కానీ, ఇంకా మంచి శనగలు కానీ, ఉలువలు కానీ, ఇవన్నీ కూడా మనం మిక్స్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి ఉపయోగపడతాయండి. ఇవి అన్ని పప్పు ధాన్యాలు కాబట్టి పిల్లలకు కానీ వృద్ధులకు షుగర్ వ్యాధి కంట్రోల్ చేస్తుందండి. ఇది చిన్నపిల్లలకైతే మంచి పోషకాహారం, ఇది జీర్ణశక్తిని ఇస్తుంది, ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. ఇవి జొన్నలండి. ముందు రోజు నైట్ నానబెట్టినాయి, ఎందుకంటే వీటికి ఎక్కువ టైం పడుతుందండి, గట్టిగా ఉంటాయి గింజలు కాబట్టి నైట్ నానబెట్టినాయి. ఇవి మిగతా పెసాలు కానీ బొబ్బర్లు కానీ అది గంట 2 గంటలలో నానినా కూడా అప్పటికప్పుడు ఉడకబెట్టొస్తాయి సపరేట్గా. ఇప్పుడు కుక్కర్ క్లోజ్ చేసుకొని 8 విజిల్లు వచ్చేంత వరకు కూడా మనం ఉడకబెట్టుకోవాలండి. ఇవి బొబ్బర్లు అండి, గంట ముందు నానబెట్టినవి. ఇవి సపరేట్ ఉడకబెట్టుకోవాలండి వేరే గిన్నెలా. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఉడకబెడుతున్నాను. ఒక 10-15 నిమిషాల్లో గుడాలు అయిపోతాయండి. ఇవి పైకి తీసుకొని ఒకటి ఇట్లా ఒత్తి చూస్తే మెత్తగా ఉడికినాయి, సరిపోయింది. ఇవి పెసాలండి, గంట ముందు నానబెట్టినవి. ఇవి కూడా సపరేట్ గిన్నెలో ఉడకబెట్టుకోవాలండి. ఇవి పెసాలండి, ఉడకలేదో చూద్దాము. ఒక చెంచాతోటి తీసుకొని ఇట్లా వచ్చి చూస్తే ఉడికినాయండి, మెత్తగా ఉడికినాయి, సరిపోతుంది. జొన్నలు గుడాలు ఉడికినాయండి, బొబ్బర్లు కూడా ఉడికినాయి, పెసర్లు కూడా ఉడికినాయండి. ఈ 3 వడగట్టి పక్కకు పెట్టుకోవాలండి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 2 పచ్చిమిరపకాయలండి, 1 ఉల్లిగడ్డ అండి సన్నగా తరుక్కొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకోవాలండి. ఆ మూకుడు వేడి కాగానే కొంచెం ఆయిల్ వేసుకోవాలి, తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి కాగానే అందులో పోపు గింజలు వేయాలి, జీలకర్ర, ఆవాలు, 1 స్పూను శనగపప్పు కూడా వేసుకోవచ్చు అండి, ఎందుకంటే మధ్య మధ్యలో కరకర ఆడుతుంటే టేస్ట్గా ఉంటుంది. 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి కూడా వేయండి. ఇప్పుడు కట్ చేసి పెట్టిన ఉల్లిగడ్డ కూడా వేసుకోండి. కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి. చిటికెడు పసుపు కూడా వేసుకోండి. మనం ఉడకబెట్టి పెట్టుకున్న గుగ్గిళ్ళు 3 రకాలు వేయండి. ఇవన్నీ అందులో వేసుకోవాలి పోపులో. ఒకసారి ఇవన్నీ కలుపుకోవాలండి చెంచాతోటి. కొంచెం ఉప్పు అండి, కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు అండి. ఉప్పు టేస్ట్ కోసం, మిరియాల పొడి ఆరోగ్యానికి చాలా మంచిది, మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టాలి. పెడితే ఇవన్నీ పడతాయి. ఆయిల్ కానీ, మనం వేసిన కారం, అది ఉప్పు, మిరియాల పొడి, ఉడికిన గుడాలకంతా మంచిగా మిక్స్ అవుతుంది. 2 నిమిషాలు మూత పెట్టి పెడితే అది మగ్గుతుందండి. ఇప్పుడు 2 నిమిషాలు అయిపోయిందండి. వేడివేడి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిందండి. ఇది చిన్నలు కానీ పెద్దలు కానీ వేడివేడి తింటే చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది, ప్రోటీన్స్ ఉంటాయండి. హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయ్యిందండి. చూసిండ్రండి, మా ఆయన నాకు చెప్పకుండానే బ్రేక్ఫాస్ట్ చేసుకొని తింటున్నారు. జొన్నగుడాలతో బ్రేక్ఫాస్ట్ అంట. అమ్మో, ఎట్లా చేసిండో చూడండి. బొబ్బర్లు వేసిండు, పెసర్లు వేసిండు, జొన్నల్ని 7 సార్లు విజిల్ మంచిగా వండుకొని తింటున్నాడు. అందరం ఇట్లా తిందాం, అందరం ఆరోగ్యంగా ఉందాం. Thanks for watching. Please like,
like, share and subscribe for more videos.